సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఘటో వా మృత్పిండో అప్యన్యోరపి చ ధూమాగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తరకవచసా పదాంబోజం శంభోర్భజ పరమసౌఖ్యం రజసుధీ. పరమాత్ముడైనటువంటి శివునికి, ఆ భోలాశంకరునికి జగద్గురు శంకరాచార్యులు వారు ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్తున్నారు. పదాంభోజ శంభోర్భజ, మీ పాదాలకు ఓ శివ, పరమశివ, మీ పాదాలకు భజన చేస్తూ నా జీవితాన్ని గడిపినట్లయితే, నా హృదయంలో నింపినట్లయితే కలకాలం మీ చరణాల్లో ఉంటాను కదా. పదాంభోజ అంటూ స్వామివారు అక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, ఘటో వా మృత్పిండో, ఘటము అంటే కుండ. కుండ దేనితో తయారు చేస్తారు? మట్టితో. మట్టితో తయారు చేసినటువంటి కుండ, దాన్ని అణువు పరమాణువుతో కూడినటువంటి మట్టి ముద్ద, ఆ మట్టి ముద్దతో తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మట్టితో చేసినటువంటి ఏవైతే పరికరాలు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, లేదా కుండలు కానివ్వండి, అది మట్టి ముద్దే ఉంటుంది. కానివ్వండి, ఆ మట్టి మనకు కనబడదు. ఆ మట్టి కనబడకుండా మనకు కుండ రూపంలో వస్తుంది. కానీ ఆ మట్టిని ఎలా పరమాత్ముడు తయారు చేసినటువంటి ఆ మట్టి అణువులో ఉన్నటువంటి కొంత ఆ యొక్క మట్టి యొక్క ముద్ద ద్వారా తయారవుతుంది కుండ. ఆ కుండ చాలా పవిత్రమైనటువంటిది. కుండ ద్వారానే పూర్వం ఏం చేసేవారు? ఆ కుండలోనే వణుకొని మనం తినేవాళ్ళం. అనగా ఇక్కడ పరమాత్ముడైనటువంటి శివునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే, ఎలాగైతే కుండకు చేసినటువంటి ఏదైతే కుండ ఉంటుందో అది మట్టితో తయారు చేయబడుతుంది. మరి అణువు పరమాణుతో కూడినటువంటి ఆ యొక్క మట్టి ముద్ద ద్వారా కుండ తయారైనటువంటి ఏదైతే పాత్ర ఉంటుందో ఆ పాత్ర కనబడుతుంది, కానీ మనకు మట్టి ముద్ద మాత్రం కనబడదు. అణువు చూడండి, ఓ అణువు కలుస్తేనే పరమాణు అవుతుంది, పరమాణుతో సహా పాత్ర అవుతుంది. అలాగనే కుండ కూడా అలాగనే ఏ పాత్ర తయారు చేసినా కానీ, ఏది కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి వెనుకలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది మనకు కనపడదు. కేవలం ఆ పాత్ర మాత్రమే మనకు కనబడుతుంది. ఆ ఉదాహరణ చెప్తూ జగద్గురు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, అలాగనే ఆ మట్టి కుండ ఆ శివునికి అభిషేకానికి ఉపయోగపడుతుంటే, ఎలా ఉపయోగపడుతుంది? మట్టి కుండ తెచ్చిన తర్వాత శివలింగంపై పెట్టినట్లయితే దానికి కుండ కింద రంధ్రము చేసి దాంట్లో చల్లటి నీళ్లు వేస్తే ఆ శివలింగం పైన పడుతుంది. అనగా ఆ మట్టి కుండ ఎంత పవిత్రమైందో ఆ స్వామి వారిపైన, ఆ యొక్క సహస్ర లింగాలపైన, ఆ లింగం పైన అభిషేకం చేయడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఆ మట్టి ఎంత పవిత్రమైనదో మనం అర్థం చేసుకోవాలి. అనగా ఆ మట్టితో చేసినటువంటి కుండ ఉపయోగం ఎలా పడుతుందంటే, ఒక కుండ మాత్రమే ఉంటుంది, కానీ శివుని పైన ఆ అగ్ని స్వరూపములైనటువంటి ఆ పరమాత్ముని యొక్క లింగం పైన చల్లటి నీళ్ళ యొక్క జలం యొక్క ధార పడుతూ ఉంటుంది. అనగా జలము అనగా జ్ఞానం. ఆ జ్ఞానంతో పరమాత్మునికి ప్రార్థన చేయడమే మానవుని యొక్క కర్తవ్యం. ఇది జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి బాహ్యమైనటువంటి అంతర గూఢార్థం. అలాగనే ధూమాగ్ని, ఇది కట్టెల ద్వారా చేసినటువంటి ఏదైతే ఉంటుందో ధూమం అనగా పొగలో ఉన్నటువంటి అగ్ని చాలా గొప్పది. ఆ అగ్ని ఏవైతే ఉంటుందో పొగ మాత్రమే కనబడుతుంది, అగ్గి కనపడదన్నమాట. పొగ వెళ్ళిపోయిన తర్వాత అగ్ని కనబడుతుంది.
అలాగనే కుండ ఏ విధంగా మట్టి ద్వారా చేసినటువంటి ఏదైతే ఉంటుందో అలాగనే అగ్ని కూడా ఏంటి అంటే ఏదైతే పొగ వెళ్ళిపోయిన తర్వాత అగ్ని కనబడుతుంది. అనగా మన యొక్క చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ చెడు విషయాలు చెడు బుద్ధి ఏదైతే ఉందో పొగ లాంటిది, అగ్ని లాంటిది ఏంటిది మన బుద్ధి, మన యొక్క జ్ఞానం అన్నటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అలాగనే పటోవా తంతురువా పరిహరతి, అలాగనే దారాలు ఉన్నాయి. ఒక బట్టనేసేవాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క దారముతో పట్టు వస్త్రం కానివ్వండి, ఖద్దరు వస్త్రం కానివ్వండి, ఒక్కొక్క దారముతో ఆ యొక్క వస్త్రాన్ని అల్లినప్పుడు ఒక వస్త్రం తయారవుతుంది. అలాగనే ఆ దారం కనబడదు మనకు. ఆ దారానికి వేయడానికి ఎంత కష్టపడతామో, ఎంత శ్రమ అవుతుందో మానవులకే మాత్రం తెలుస్తుంది. అంటే ఆ బట్టలు వేసే వాడికే తెలుస్తుంది. ఎలాగైతే కుండలు తయారు చేసే వాడికి ఎంత కష్టం అవుతుందో ఒక పాత్రను తయారు చేయడానికి, అలాగనే బట్టలు నేసేవాడికి ఎలాగైతే ఒక్కొక్క దారముతో అతను పట్టు వస్త్రాన్ని ఎలాగైతే నిర్మాణం చేస్తారో వారికే తెలుసు. అనగా భక్తి అనేది అలాంటిది. భక్తి అనేది ఎలా ఉంటుందంటే ఎంత కష్టము అయినటువంటి విషయాలు ఉంటుందంటే దానికి సుసాధ్యం దానికి మంచి విషయాలుగా, జ్ఞానపరమైనటువంటి విషయాలుగా తయారు చేసినటువంటి వాడు పరమాత్ముడు మాత్రమే. భక్తి ద్వారా ఎలాంటి మనం ప్రతిది కూడా సాధించుకోగలుగుతాం అన్నటువంటిది ఆ యొక్క దారం కోసం చెప్పినటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కిం ఘోర శమనం, ఎంత కఠినమైనటువంటి శ్రమ చేసినట్లయితే ఈ వస్తువులన్నీ కూడా తయారవుతాయి. ఇక్కడ మనకు కుండ, అలాగనే అగ్గి, అలాగనే బట్ట, దారంతో చేసినటువంటి ఎంత శ్రమ ఉంటేనే మాత్రం మనకు కనబడుతుందన్నమాట. అంతే ఇక్కడ చెప్తున్నటువంటి తర్క వచస, అనవసరమైనటువంటి మాటల ద్వారా మనము సమయకాలాపన చేస్తూ ఉంటాం. వృధా కంఠక్షోభ, నా యొక్క కంఠం ద్వారా వృధా అవుతుంది తర్కము చేసినట్లు అయితే. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, అనవసరమైనటువంటి విషయాలు చేస్తూ ఉంటే, ఉదాహరణకు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నేటి కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ టీవీలు ఈ టీవీలు అంటే పనికిరాని విషయాలు అంటే చూస్తూ సమయకాలాపన చేస్తున్నాం, తర్కం చేస్తున్నాము. అనవసరమైనటువంటి మాటలతో ఒకరితో మాట్లాడుకుంటూ ఆ సమయకాలాపన చేస్తున్నాం. కంఠానికి ఏం చేస్తున్నామంటే క్షోభ అంటే అనేకమైనటువంటి రోగాలు తెచ్చుకొని బాధపడుతున్నాం. అంటే దీని యొక్క అర్థం అంటే ఏం చెబుతున్నారు జగద్గురు శంకరాచార్యులు అంటే అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకుండా, అనవసరమైనటువంటి మాటలకు వెళ్ళకుండా, స్వామి కేవలము మీరే నన్ను రక్షించినటువంటి వారు, మీ యొక్క పాద పద్మాలను నా యొక్క హృదయం పైన కలకాలం పెట్టుకొని మీ యొక్క సేవ చేస్తాను అన్నటువంటి విషయాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అనగా ప్రతిది కూడా వారు అనుభవించి చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే ఈనాటికి కూడా ప్రతి వ్యక్తికి కావలసినటువంటిది ఏంటిది, అనవసరమైనటువంటి తర్కశాస్త్రానికి వెళ్ళకుండా, అనవసరమైనటువంటి వృధాపరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, మన యొక్క స్వరానికి అనవసరమైనటువంటి విషయాలకు ఇవ్వకుండా మనం ఏమి చేయాలంటే కేవలము ఆ పరమాత్ముని యొక్క చరణార విందం కోసం, ఆ పరమాత్ముని యొక్క సేవ కోసం తన యొక్క హృదయం పైన పెట్టుకోవడమే మానవ కర్తవ్యం. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటే ఏమవుతుందండి, లేనిపోని తగాదాలు వస్తుంటాయి. లేనిపోని తగాదాలు అంటే మనం ఇంటనే ఉంటాం నేటి కాలంలో. అనవసరమైనటువంటి రాత్రి సమయాన ఏంటి భోజనం చేసిన తర్వాత కొన్ని గంటల వరకు మాట్లాడుతూ కూర్చుంటారు. అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకున్న తర్వాత పోట్లాటలు అవుతాయి. అనేకమైనటువంటి చివరికి అనేకమైనటువంటి కొట్లాటలు అయిపోతాయి, ప్రాణాలు కూడా పోతాయి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, పనికిరానటువంటి మాటలు మాట్లాడుతుంటారు. రాత్రి 12 గంటల వరకు కూడా మానవులు నేటి కాలంలో మనం గల్లీలలో ఎక్కడ చూసినా కానివ్వండి, నగరాల్లో చూసినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి,
రాత్రి 11, 12 అయినా కానివ్వండి అనవసరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ దీని యొక్క వ్యక్తికరమైనటువంటి విషయాలు ఏంటి అంటే మనము 7 గంటలకే సమయానుసారంగా ప్రార్థన చేసుకొని స్వామివారి యొక్క ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో అది తీసుకొని మనం 9, 10 గంటల వరకు శయనించినట్లయితే ఉదయమే లేచి మరి ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకు కొని మనం యొక్క హృదయం పైన నిలుపుకొని ప్రార్థన చేసినట్లయితే జీవితం ధన్యమైపోతుందండి. కానీ మనం నీటి కాలంలో ఏం చేస్తున్నాము? ఆ విషయాలు ఈ విషయాలు చూస్తూ చూస్తూ సమయకాలాపన చేస్తూ రాత్రి 11, 12 అయ్యే వరకు కూడా నిద్ర రాదు. ఉదయం 7 అయినా కానివ్వండి మనుషులు లేవరు. ఉదయం 8 గంటలైనా లేవరు. లేచినా ఎందుకంటే రాత్రి 12 గంటల వరకు చూస్తూ ఉంటారు కదా, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా, తర్కమైనటువంటి విషయాలపైన తర్కిస్తుంటారు కదా. కానివ్వండి అలాంటి వాళ్ళకు ఎలా సమయకాలాపన అవుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈనాటి కాలంలో మనం అనవసరమైనటువంటి విషయాల కోసం పనికి రాలేనటువంటి విషయాలపైన మాట్లాడి చర్చించి ఘోరమైనటువంటి కొట్లాటలు చేసుకొని ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రాణాలు ఎలా పోతున్నాయి? నీవు ఇలా చెప్పావు, అతడు అలా చెప్పాడు, నేనే పెద్ద మీరే పెద్ద అన్నటువంటి విషయాలు, తర్కమైనటువంటి విషయాలు చేసుకుంటూ అనేకమైనటువంటి విషయాలపైన బాధపడుతున్నారు మానవులు. అనవసరమైనటువంటి విషయాలు, అలాంటి విషయాలు వద్దు నాన్న. మీరు అలాంటి తర్కశాస్త్రానికి వెళ్ళకుండా మంచి విషయాలపైన ధ్యానం చేయండి. మంచి విషయాలపైనే మానవుని యొక్క కర్తవ్యం అంటూ ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్పారు. ఎంత గొప్పదైనటువంటి హితబోధ చేశారు జగద్గురు శంకరాచార్యుల వారంటే, నీ పాదార విందాలయందు, నీ యొక్క పాదార విందమందు నా యొక్క హృదయాన్ని పెట్టేసి కలకాలం నీకు ధ్యానం చేస్తాను అన్నటువంటి విషయాలు ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. అందుకే ఘటము అన్నటువంటి పదంతో ప్రారంభించి ఇక్కడ మనకు రథ మధి అన్నటువంటి సుధి అన్నటువంటి నా యొక్క హృదయంలో నీ యొక్క పాదార విందాలు కలకాలం ఉండాలంటూ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకం 6వ శ్లోకం చెప్తూ, అలాగనే 7వ శ్లోకంలో కూడా చాలా గొప్పదైనటువంటి విషయాలు చెప్పారు. ఇక్కడ ఎలా ఉండాలంటే, మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రపణితో కరశ్చాభ్యార్చాయాం శృతిరపి కథా ఆకర్ణన వివిధోం తవ ధ్యానే బుద్ధిర్నయన గులం మూర్తి విభవే పరగ్రంథైకిం వా పరమశివజానే పరమతః పరమశివజానే పరమతః. ఎలా ఉండాలంట? ఓ పరమశివ, భోలాశంకర శివ, నా మనస్సు ఎలా ఉండాలి? నీపైనే ఉండాలి. నా మనస్సు నీ యొక్క పాదాలపైనే నివసించి ఉండాలి. అనగా నీపైనే, నీ కృప వల్లే నా యొక్క మనస్సు వల్ల నా మనస్సు అంతా కూడా నీ పాద చరణాలయందే నా యొక్క మనస్సు అంతా కూడా ధ్యానం వైపు ఉండాలి అన్నటువంటి ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. మరి పలకడం, వచాహంటే పలకడం. ఎలాంటి పలకడం ఎలా ఉండాలంటే, కలకాలం కూడా స్తోత్రఫణితో, ఎల్లప్పుడూ కూడా నీ యొక్క స్తోత్రాలనే పఠించాలి. అందుకే అది విషయం జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. ఫస్ట్ నా మనస్సు నీ పాదాల చరణాలపైనే ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? స్తోత్రం, నా యొక్క మాట అంతయు కూడా నీ స్తోత్రాలపైనే ఉండాలి. నా యొక్క ధ్యానం అంతయు కూడా ఎలా ఉండాలి? బుద్ధిపైనే ఉండాలి. బుద్ధి అన్నటువంటి నా బుద్ధి అంతయు మీ ధ్యానంలోనే ఉండాలి. అనగా నేను ఉదయం లేచి ఏమి చేయాలి? శివాలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ శివాభిషేకం, కనీసం ఒక జలం
ఒక చెంబేడు నీళ్లు ఆ స్వామివారికి అర్పించాలి అన్నటువంటి భావన రావాలి. అలా ఉండాలి అంటున్నారు. శృతిరపి అంటే ఎప్పుడు కూడా నీ కథల్లో నీ కథా ధ్యానం అంతే కూడా నీ కథపైనే ఉండాలి, నీ కథలపైనే ఉండాలి అన్నటువంటి విషయాన్ని, నీ కథలు నా చెవిలో ఎప్పుడు కూడా వింటూ ఉండాలి అన్నటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నటువంటి శ్లోకం ఎంత పవిత్రమైనటువంటి. ఎప్పటి కూడా నా యొక్క మనస్సు నీ యొక్క చరణాలపైనే ఉండాలి అంటూ ఎప్పుడు కూడా నేను నీ స్తోత్రాల గురించే మాట్లాడాలి. అందుకే ఏం చెప్తున్నారంటే చిదానంద రూప శివోహం. కేవలం అప్పుడు మానవుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే, నేను పశువుగాను మొదటి మెట్టు, రెండో మెట్టు నేను పరమాత్మునికి సంబంధించినటువంటి వాడిని రెండవ మెట్టు, మూడవ మెట్టు ఏంటిదంటే అహం బ్రహ్మస్మి అంటే నేను పశువును గాను నేను మానవుని అన్నటువంటి విషయం ఎప్పుడు వస్తుంది? పరమాత్ముని యొక్క సేవ చేసినప్పుడే, పరమాత్ముని యొక్క ధ్యానములో ఉన్నప్పుడే ఇది వస్తుంది. నా మనస్సు అంతా కూడా నీ పాదాల చరణాలపైనే నా మనస్సు ఉండాలి అంటూ చెప్తున్నారు. ఇంకా నా యొక్క ఏదైతే మాటలు చెప్తూ ఉంటానో నీ యొక్క కథలు వింటూనే నీ స్తోత్రాలన్నీ కూడా నా యొక్క కర్ణాలు నా యొక్క చెవులు అదే వినాలి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ఇంకా చెప్తున్నారు, ఎల్లప్పుడూ కూడా నేను మీకోసమే ధ్యానం చేయాలి అంటూ చెప్పినటువంటిది. నయన యుగళం అంటే చూడండి ఎలా ఉంది, చాలా నయనం అంటే దృష్టి మారిపోతే సృష్టి మారిపోతుందండి. అనగా దృష్టి నాటి కాలంలో ఎలా ఉందంటే, మనం ఏదైతే చూస్తాం అది మనకు కావాలి అన్నటువంటి విషయానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఏది ఫలానా వ్యక్తికి ఏంటి అంటే మంచి కార్లలో తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఆ కారు పైన తిరుగుతున్నారు. ఆహా, నాకు కూడా ఆ కారు కావాలి కదా, వాస్తవమే రావాలి, మనసు దానికోసం శ్రమ పడాలి. కానివ్వండి, శ్రమ పడిన తర్వాత లేదా కష్టపడక నాకు కావాలి అది అలాంటిదంటే కాదు. ఒక బిల్డింగ్ పైన బిల్డింగ్ ఉంది, గొప్ప భవనం ఉంది, కానివ్వండి ఆ భవనం ఉంది, ఆ భవనానికి నాకు కావలసినటువంటి కష్టం కూడా కావాలి, దానికోసం ఫలితం కూడా కావాలి. ఆ శ్రమ పడిన తర్వాతనే తప్పకుండా వస్తుంది. అలాగనే దృష్టి మారిపోతే సృష్టి మారిపోతుంది. కేవలం పరమాత్ముని వైపు భక్తి పెట్టి, భగవంతుని వైపు కేవలం దృష్టి పెట్టి తాను ఏ పని చేసినా కానివ్వండి దాంట్లో సాధించుకోగలుగుతాం. ఏ పనైనా కానీ ప్రపంచంలో ఏ రంగంలో అయినా కానివ్వండి అతడు తప్పకుండా దాంట్లో సాధించుకోగలుగుతాడు. అది కేవలం మాత్రమే భక్తి వలన. అదే ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు అలాగనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా యొక్క నయన యుగళం, నా యొక్క నయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మీ దృష్టి అందే, మీ చూపి అందే, మీ యొక్క ఆ యొక్క పరమాత్ముని ఎంబడే, ఆ పరమాత్ముని అందే నా యొక్క దృష్టి ఉండాలంటూ ఎప్పటికీ కూడా ఆ పరమాత్ముని అందే ఉండాలంటూ స్వామివారు జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఏమేం చెప్తున్నారు ఇక్కడ? నా మనస్సు మరియు మాట్లాడడం ఎప్పుడు కూడా నీ స్తోత్రాల గురించే మాట్లాడాలి. నా యొక్క చేతులు నీ సేవ గురించే ఉండాలి. కరములంటే చేతులు ఎప్పుడు కూడా నీ సేవ గురించే, అంటే ఎప్పటి కూడా మీ యొక్క అభిషేకం చేయడానికి, మీలాంటి భక్తుల కోసం సేవ చేయడానికి మాత్రమే నా చేతులు ఉండాలి. రెండవది, నా యొక్క నయనాలు ఎప్పుడైతే ఉన్నాయో నా యొక్క దృష్టి అంతే కూడా మీ యొక్క ధ్యాసలోనే ఉండాలన్నటువంటి విషయాలను ఇక్కడ జగద్గురు శంకరాచార్యులు వారు ప్రార్థన చేస్తున్నారు. కావున ఇంకోటి పరగ్రంథై, మరి పరమశివ జానే పరమత. ఎంత బాగా గొప్పదైనటువంటి విషయాలు చెప్తున్నారంటే,
నా నయనాలు ఏవైతే ఉన్నాయో, నా కళ్ళు ఏవైతే ఉన్నాయో మీ మూర్తిపైనే కలకాలం ఉండాలంటూ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తూ ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే పరగ్రంథై. ఇతర గ్రంథాలు ఎందుకయ్యా? కేవలం పంచాక్షరీ మంత్రమైనటువంటి ఏదైతే మహామంత్రం ఉందో కనీసం అదైనా పారాయణం చేస్తే జీవితం ధన్యమైపోతుంది. ఓం నమ శివాయ అన్నటువంటి ఏదైతే మహామంత్రం ఏదైతే ఉందో కనీసం దాన్నైనా మనం పారాయణం చేస్తే మన జీవితం ఏదీ లేకున్నా కానివ్వండి అది చెప్తున్నారు ఇక్కడ. పరమశివ జానే పరమతః. ఇతర మతాలు ఎందుకు నాకు? అనవసరమైనటువంటి ఆ మతాలు ఈ మతాలు వచ్చేసి మన దగ్గర ఏం చేస్తున్నా అంటే మత మార్పిడి చేస్తున్నారు కానివ్వండి. అది కాదు, కేవలం నీపైన ఉన్నటువంటి నా ధ్యాస, నీ పవిత్రమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఏంటిది పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, శివపురాణం కానివ్వండి, రామాయణం కానివ్వండి, లేదా భగవద్గీత కానివ్వండి, ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దానిపైనే నా ధ్యాస ఉండాలి ఆ శివ. మరి ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటిపైన వచ్చేసి నానా రకాలైనటువంటి వ్యక్తులు మనకు వేరే మతం మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతర గ్రంథాల కన్నా మన గ్రంథాలు చాలా గొప్పవైనటువంటివి. వేదాలే మన యొక్క సాక్షాత్తు పరమాత్మని యొక్క స్వరూపమైనటువంటి ఆ వేదాలు ఉన్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు లేక పరగ్రంథాలు అంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలు అనవసరమైనటువంటి నేటి సమాజంలో మనం అనవసరంగా ఆ మతము ఈ మతము అన్నటువంటి విషయాలకు వెళ్ళి మన జీవితాలను వృధా చేసుకుంటున్నాం. ఎలాగైతే మీరు చూడండి, ఒకటే మనం ఇక్కడ నుంచి విహారయాత్రకు పరమాత్మని దర్శనం కోసం వెళ్ళినట్లయితే కాశీ కానివ్వండి, వారణాసి ఏదైతే ఉందో పరమశివుని యొక్క ఆ విశ్వనాథుని యొక్క దర్శనం చేయడానికి పోతే కేవలం ధ్యాస మాత్రం ఆ విశ్వనాథుని పైనే ఉండాలి. కానీ అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ అనవసరమైనటువంటి మనం తర్కాన్ని చేసుకుంటూ బయలుదేరినట్లయితే అది పనికి రానటువంటివి. చూడండి, దేవాలయాలు శివాలయంలో కానివ్వండి, లేదంటే ఏ దేవాలయంలో కూడా కానివ్వండి, లైన్లో పోతూ కూడా వారి దృష్టి ఇతర దానిపైన పడిపోతుంటుంది. కానీ అది కాదు, పరమతంలో ఉన్నటువంటి విషయాలు, ఆ పరమతంలో ఉన్నటువంటి గ్రంథాలు మనకు అవసరం లేదు. కేవలం మనకు కావాల్సింది ఈ శివానంద లహరి కానివ్వండి, సౌందర్యాల లహరి కానివ్వండి, ఈ మాత్రం చదువుకుంటే మనము జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. ఇది మనకు జగద్గురు శంకరాచార్యుల వారు ఈ యొక్క స్తోత్రంలో అనగా 7వ స్తోత్రంలో ఈ విధంగా చెప్పుకుంటున్నారంటే, వారు అనుభవించి మనకు చెప్తున్నారంటే చాలా గొప్పదైనటువంటి విషయం అంటూ స్వస్తి.